ఎన్టీఆర్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడి జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ భారీ యాక్షన్ డ్రామాతో దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కల్కి స్పెషల్ షో గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఈసారి ఆంధ్రప్రదేశ్లో కల్కితో బెనిఫిట్ షో సందడి మళ్ళీ మొదలు కాబోతోంది. దీంతో ఏపీలో డార్లింగ్ ఫ్యాన్స్ ఉత్సాహానికి అంతే లేదు. అర్ధరాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్లో తెల్లవారుజామున 1 గంట నుంచే స్పెషల్ షోలు ప్రారంభమవుతాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇందుకోసం కొత్త ప్రభుత్వం నుంచి ఇప్పటికే అనుమతి కూడా తీసుకున్నారట. ఇన్ని రోజులు వైసీపీ పార్టీ రాష్ట్రంలో స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వలేదు. దీంతో సినీ అభిమానులు బాగా నిరాశపడ్డారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారడంతో స్పెషల్ షోలకు అనుమతి ఇస్తారని అంతా ఆశిస్తున్నారు. అందులోనూ సీఎం చంద్రబాబు నాయుడుతో కల్కి నిర్మాత అశ్విని దత్కి మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో కల్కి స్పెషల్ షోకి తిరుగులేదని అభిమానులు అనుకుంటున్నారు. దీంతో ఏపీలో రికార్డు స్థాయి స్క్రీన్లలో స్పెషల్ షోలు వేసే ఛాన్స్ ఉంది. ఇంకా హైదరాబాద్లో కూడా తెల్లవారుజామున 3 గంటల నుంచి స్పెషల్ షోలు వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఒక్కరోజు ముందే ఇక కల్కి సినిమాకి ఓ అరుదైన గౌరవం దక్కింది. లండన్లోని బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఐమాక్స్లో ఈ సినిమా తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ కానుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 27న విడుదలవుతుంటే ఇక్కడ మాత్రం ఒకరోజు ముందుగానే జూన్ 26నే ఫస్ట్ షో ప్రసారం కానుంది. రాత్రి 8 గంటల 30 నిమిషాలకు మొదటి ప్రీమియర్ మొదలు కానుంది. ఇక్కడ ఒక సినిమా ప్రీమియర్ షో పడడం చాలా అరుదు. అయితే గతంలో త్రిబుల్ సినిమాని కూడా ఇక్కడ ప్రదర్శించారు. ఇప్పుడు కల్కి చిత్రం కూడా ఈ ఘనతను సాధించింది. ఈ చిత్రంలో దీపికా పదుకొనె, దిశా పటాని వంటి బాలీవుడ్ ముద్దుగుమ్మలు నటిస్తున్నారు. అలానే రాజేంద్ర ప్రసాద్, పశుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ప్రతిష్టాత్మకమైన వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇక భైరవ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. ఇక కమల్ హాసన్ విలన్ రోల్లో, అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో కనిపించబోతున్నారు.